రోడ్ల మీద రైతన్నలు యూరియా కోసం లైన్లు కడుతుండ్రు. యూరియా సఫిషియెంట్ గా ఉందంట, సరిపడేట్టుగా ఉందంట, మంది జమ అయ్యే వరకు అది కనబడుతుందట. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు సన్నవడ్లకు బోనస్ అన్నారు, యాసంగి సన్నవడ్లకు ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు, ₹1 బోనస్ ఇవ్వలేదు. ఎన్ని అబద్ధాలు! రైతులను మోసగిస్తారు, విద్యార్థులను మోసగిస్తారు, నిరుద్యోగులను మోసగిస్తారు, మహిళలను మోసగిస్తారు. 2,500 ఇస్తామంటారు ప్రతి మహిళ. అతకేనా పెన్షన్ కోడలకు కూడా అంటారు. ఏది ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 ప్రతి ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ బీఆర్ఎస్ కి ప్లస్. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ మాత్రమే కాదు, కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ పాలన, ప్రజారంజక పాలన చేయలేకపోతుంది. పాలన చేతనైతలేదు. కేవలం వీళ్ళు ఏది చేస్తలేరని కాదు. ఎప్పుడన్నా 10 ఏళ్లలో ఎరువుల కొరత ఉండిందా? ఎరువుల కోసం రోడ్ల మీదకి రైతన్నలు రావాల్సిన దుస్థితి ఏర్పడ్డదా? ఏ సందర్భంగానన్నా రైతన్నలు ఆగ్రహంగా ఉండరా? 24 గంటలు కరెంట్ ఇచ్చే, ఉచిత కరెంటు, అట్లనే సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చే, మీకు మొదటి ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను. అప్పుడు మీకు ఎవరికి మాట వినపడినట్టే ఉంది. సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చిండ్రు కేసీఆర్ అనేటువంటి మాట చెవికెక్కలేదు. ఇప్పుడు రైతులకు ఆ ఎరువుల కొరత ఉంటే తెలుస్తాం, అస్పష్టమవుతాం. ఏ సందర్భంగా చూసినా రైతు భరోసా గాని, పండించిన ప్రతి గింజ ఎంత కేంద్రం కొనను మొర్రో అన్నా గాని, వద్దని చెప్పినా గాని కేసీఆర్ గారు ప్రతి గింజను కొన్నారు. వాటిని నిల్వ చేయడానికి గోడౌన్ల నిర్మాణం, భారీ ఎత్తున గోడౌన్ల నిర్మాణం, ఎన్ని పనులైనాయి. ఎంత సస్యశ్యామలమైంది తెలంగాణ, ఎంత సుభిక్షంగా ఉండే తెలంగాణ మళ్ళీ వెనక్కి తీసుకుపోతుంది ఈ కాంగ్రెస్. మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చారు. నిజంగానే ఆనాటి రోజులే తెస్తుండే ఈ రేవంత్ అన్న. పాలన చేతగానితనము, అసమర్థత, అధికారంలో ఉండి వాళ్ళేంటో నిరూపించుకోలేక బీఆర్ఎస్ మీద బురద చల్లడం. మేడం, ఇప్పుడు సరే ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నాను. మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి ఇందిరా క్యాంటీన్లు, బస్సులు, ఆ కార్యక్రమాలు, ఫ్రీ బస్ కావచ్చు, తర్వాత సన్న బియ్యం కావచ్చు, తర్వాత ఆయనకి ఇంత కావాలనుకున్నది పర్ఫెక్ట్గా చేస్తున్నా అని చెప్పేసి ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి మాట మేడం. సో అవి కూడా జరగట్లేదు అంటారా? ఏ రకంగా? ఇక్కడ అంటే మీ నియోజకవర్గంలో ఇందిరా ఇల్లులు రావట్లేదు, 200 రూపాయలు ఫ్రీ యూనిట్, ఫ్రీ కరెంట్ రావట్లేదు, 500 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అన్న మాటలో కోటి మంది కాదు కదా, 100 మందిని కూడా 10 మందిని కూడా కోటీశ్వర్లు చేసి లేడు. మా నియోజకవర్గం అయినా లేదు. ఎందుకు అనంటే ఎంతమందికి పెట్రోల్ బంకులు ఇచ్చినావు, ఎంతమందికి ఏమి ఇచ్చినావు? ఇప్పుడు ఇండ్లతో కోటీశ్వర్లు ఎట్లయితారు? ఆ ఇండ్ల నిర్మాణం 21 నెలల్లో జరిగిన నిర్మాణం ఎంత? ఎవరెవరికి ఇస్తున్నావు ఇండ్లు, ఎవరికి ఇస్తున్నావు ఇండ్లు? ఏమవుతున్నది ఈ ఫ్రీ బస్ వల్ల? ఎవరికేమొరిగింది? ఎవరికేమొరిగింది ఫ్రీ బస్ వల్ల? ఎవరికి నా మేలు జరిగింది? అది పక్కన పెడితే బీసీ కాన్సెప్ట్, బీసీల కోసం ఇప్పటి వరకు 42% ఇస్తామని అంత డేర్గా ఎవరు చెప్పాలి. సో ఆర్డినెన్స్ వరకు తీసుకెళ్లారు కదా, ఆ విషయంలో కూడా ఒక బీసీ బిడ్డగా అప్రిషియేట్ చేయరా? నేను బీసీనే. కేసీఆర్ గారు బీసీలకు ఇద్దామని ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్నది ఈ కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు బీసీలకు ఉత్తరామ, బీసీలను మోసగించుడు. సరే, ఆర్డినెన్స్, ఇంకొకటి అసెంబ్లీల తీర్మానం, ఇవన్నీ పక్కకు పెడదాం. అది సరే, వీళ్ళ వైఫల్యాన్ని ఒక్కదాన్ని పక్కన పెడదాం. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు, ఏడాదికి 20,000 కోట్లు అన్నారు. మరి 2 సంవత్సరాలు ఇది 40,000 కోట్లు బీసీలకు ఇచ్చిండ్రా? 40,000 కూడా ఇవ్వలేదు కదా, 1,000 కోట్లు కాదు, 1,000 కూడా ఇవ్వలేదు ఇంతవరకు బీసీలకు. మరి బీసీ బంధు ఆపిండ్రు, అలాగే గొల్ల కుర్మలకు, బీసీలు కదా వాళ్ళు కూడా, ఆ గొర్రెల పెంపకాన్ని ఆపిండ్రు, దానికి ఇంకా పెంచుతామని చెప్పిండ్రు, దాన్ని ఆపిండ్రు. అలాగే ముదిరాజులకు చేప పిల్లల పెంపకం చెరువుల్లో దాన్ని ఆపిండ్రు. బీసీలకు కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిండ్రో అవన్నీ ఆపిండ్రు. ఇంకా వీళ్ళు కార్పొరేషన్ లో బీసీలకు 42% ఇస్తా అన్నారు, మంత్రివర్గంలో బీసీలకు 42% అన్నారు, ఆఖరకు కాంట్రాక్ట్ లో కూడా బీసీలకు 42% అన్నారు. ఏది? ఒక్క హామీ, బీసీలకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చింది. రేపు 42% ఒకవేళ పార్టీ నుంచి అయినా సరే ఇచ్చి వెళ్ళారనుకోండి, సో బీసీలు బీఆర్ఎస్ సైడ్, బీసీలను మోసగించినట్టే అవుతుంది. 42% వాళ్ళు బీసీలకు కేంద్రాన్ని వీళ్ళు ప్రయత్నిస్తే, కేంద్రం ఎందుకు ఒప్పుకుంటది అంత ఈజీగా? అక్కడ తమిళనాడులో అప్పుడు జయలలిత గారు వచ్చి కేంద్రం మీద ఏ రకమైన ఒత్తిడి పెట్టింది? కేసీఆర్ గారు ఎట్లయితే ఢిల్లీ నుంచి తెలంగాణతోనే తిరిగి వస్తా అని వెళ్ళిండు,
ఆ. 2014లో ఇప్పుడు వెళ్తున్న తెలంగాణ